హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం బజ్జీ కూర చేసామంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నోట్లో ఖచ్చితంగా నీళ్లు ఊరాల్సిందే అండి. అంత మంచి బజ్జీ కూర ఇది. దీన్ని ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందు దీని గురించి మంచి నాటుకాయ సొరకాయ తీసుకోవాలి. అంటే మన ఇళ్ళ దగ్గర పందిర్లకి చెట్లకి పెంచుకుంటాం చూడండి, ఆ సొరకాయ అండి, నాటుకాయ. ఇలాంటి కాయ దొరికినప్పుడు మాత్రం వదలకండి. ఈ విధంగా కాయ ఎక్కడ కనపడ్డా సరే 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా సరే తెచ్చుకునేసి దీంతో ఈ టైప్లో మనం కూర చేసుకోవాలి. టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. కానీ ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి, అప్పుడు మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని. ఓకేనా. దీన్ని ముందు ఈ కాయని తీసుకున్నప్పుడు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తోలు మొత్తం తీసేసుకోవాలి. తోలు తీసేసిన తర్వాత మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి ఈ లోపల ఉన్న గింజ భాగం ఏదైతే ఉందో ఆ గింజలు తినచ్చు అనుకుంటేనేమో ఉంచుకోండి, లేదంటే తీసేసుకోండి. అంటే గింజ ముదిరితే మాత్రం కంపల్సరీ తీసేసుకోండి, లేతగా ఉంటే మాత్రం ఉంచుకోండి, బాగుంటాయి. ఓకేనా. ఈ అంత ముదరలేదు కాబట్టి మీడియంలో పాకంలో ఉన్నాయి కాబట్టి నేనైతే ఉంచాను. అలాంటి కాయ తీసుకుంటేనే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ దబ్బలన్నింటినీ కూడా తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ బౌల్ ఏంటంటే మనం ఈ కర్రీని ఉడకబెట్టడానికి కరెక్ట్గా సరిపోయే మందం బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి, ఒక 3 లేదా 4 టమోటాలు తీసుకునేసి కట్ చేసి వేసి దాదాపు ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఒక నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ సైజులో చింతపండు తీసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. వేసాక చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మనం ఒక గ్లాస్ అయితే అంటే ఒక చెంబుడు వరకు నీళ్లు పోయాలి. ఎందుకంటే మనం దీన్ని ఉడకబెట్టాలి కాబట్టి, ఈ దబ్బలు ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు ఇవన్నింటిని ఉడకబెట్టాలి కాబట్టి ఒక చెంబుడు నీళ్లు పోయాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి దీన్ని దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా ఉడికించుకోవాలి. కానీ ఇది ఉడికేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అయిపోయిందంటే అడుగు మాడుతుంది, స్మెల్ వేరే విధంగా వస్తుంది. అందుకనేసి మధ్యలో కూడా మూత తీసి చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని కిందగా దించేసుకునేసి ఇప్పుడు మనం ముద్దగం ఒకటి తీసుకొని దాంతోనే మెత్తగా ఎనిపేసుకోవాలండి. ముద్దగం ఉంటే ముద్దగం, లేదంటే అలా స్టీల్ ఉన్న స్టీల్ దాంతో అయినా సరే ఎనుపుకోవచ్చు. కానీ మనకి ఏ కాడికి ఏంటంటే ఈ బజ్జిని బాగా ఇలా ఎనపడమే కావాలి. కానీ ఇలా ముద్దగంతో ఎనిపితేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఎన్నన్నా ముద్దగమే, ఆ స్టీల్దే. కానీ ఎక్కువ శాతం ముద్దగంతోనే ఇలా ఎనపటానికి ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ టైప్లో గుజ్జులాగా మనం ఎనిపేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఈ టైప్లో గుజ్జులాగా రావాలి. ఈ విధంగా వస్తే తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా. అందుకోసమనేసి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా వచ్చిందండి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 2 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత ముక్కులు నలిపిన వెల్లుల్లిపాయలను కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలను కూడా లైట్గా అలా వేగనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయను కూడా మనం ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఈ ఉల్లిపాయను వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే ఎండిమిరపకాయలండి 2 లేదా 3 తీసుకునేసి ఇలా మధ్యలోకి ఇరిసేసి చిటికెడు ఇంగు పొడి కూడా దాంట్లో వేసేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అంటే ఈ ఎండుమిరపకాయలు అన్నది కొంచెం అలా కలర్ మారాలి, అంటే మాడే విధంగా మాత్రం చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒక పిడికిడి కరివేపాకు వేసుకునేసి దాన్ని కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఎనిపి రెడీ చేసి పెట్టుకున్నామో
ఈ సొరకాయ బజ్జీని అందులో వేసేసుకోవాలి. ఓకేనా. దీన్ని దాంట్లో వేసిన తర్వాత సేమ్ అదే బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి అలా కుప్పిలిచ్చి ఇందులో పోసుకోవాలి. అంతేగాని మరీ ఎక్కువ శాతం నీళ్లు పోసే అవసరం అయితే లేదండి. ఓకేనా. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది బజ్జీ కూర కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం నీళ్లు పోయొద్దండి. ఇలా చిక్కగా ఉంటేనే మంచి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అలా ఉండాలి. ఇలా నిగనిగలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలా మనం వేసిన పోపులో మనం ఎనిపి పోసిన ఈ పేస్టు బాగా ఇనికి మంచి స్మెల్తోనే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కాస్త కలుపుకునేసి మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి అందులో వేసేసుకోవాలి. ఈ కొత్తిమీరను వేసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి రుచి సరిపోయిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒకసారి ఈ విధంగా చేసుకున్న బజ్జీ కూరని తిని చూడాలండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. అంత బాగుంది. మంచి సువాసనతోనే కమ్మదనంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీంట్లోకి అన్నమైనా సరే, చపాతీ అయినా సరే, రాగి సంగటైనా ఏదైనా సరే మంచి రుచినిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో మాత్రం పెట్టడం మర్చిపోకండి.